అందరం బీఆర్ఎస్ కార్యకర్తలుగా అడగాల్సిన అవసరం ఉన్నది. మిథులారా, మీరందరూ ఎంపీ అంటే అబ్బా ఎన్ని వేల లక్షల జీతం వస్తుంది అనుకుంటారు. మిథులారా, ఎంపీకి వచ్చే జీతం కేవలం ₹1,00,000 మాత్రమే. పార్లమెంటు సభ్యుడికి వచ్చే జీతం కేవలం ₹1,00,000 మాత్రమే. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా నాకు వచ్చే జీతం ₹2,63,000 నెలకు. నేను అది వదులుకొని వచ్చింది. నాకు ఇంకా 7 సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు మిగిలి ఉండగానే నా ఉద్యోగాన్ని గడ్డి పోచగా అక్కడ కింద పడేసి పేద ప్రజల జీవితమే నా పరమావధిగా, వాళ్ళ బాగోగులు నా పరమావధిగా నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి వచ్చిన మిత్రులారా. రాజకీయాల్లోకి వచ్చి నేను డబ్బు కోసమో దేనికోసమో రాజకీయాల్లోకి రాలేదు. బహుజన్ సమాజ్ పార్టీ దేశంలో అణచివేయబడ్డ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉన్నది అనాదిగా అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి 4,000 గ్రామాలు 350 రోజులు నా కుటుంబానికి దూరంగా ఉండి తెలంగాణ తల్లి గుండెకాయను అర్థం చేసుకోవడానికి నేను గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిన మిత్రులారా. తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే. అవి కృష్ణ తుంగభద్ర లాగా కలవాలి, ప్రాణహిత గోదావరి లాగా కలవాలి, గంగా జమున లాగా కలవాలని నమ్మి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన మిత్రులారా. చాలా మంది ఏమన్నారు, ప్రవీణ్ కుమార్కు కేసీఆర్ 1000 కోట్ల ప్యాకేజీ చుట్టాడన్నారు. చెవటల్లారా, సన్యాసులారా, ప్యాకేజీ తీసుకుంటాడైతే రేవంత్ రెడ్డి దగ్గరికి పోతాడు. ఆయన అధికారంలో ఉన్నాడు. అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి ప్యాకేజీలు రారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిస్తే పోయింది ఎవరు? తెలంగాణ ద్రోహులు. నేను ముందు చెప్పిన పేద ప్రజల, నేను ముందు చెప్పిన అమరవీరుల త్యాగాలను కనీసం ఒక్క నిమిషం కూడా స్మరించే ఓపిక, అర్హత లేని దుర్మార్గులు ఇలా గేట్లు దుంకి ఆ తాయిలాల కోసం పోయినరు. కానీ ప్రవీణ్ కుమార్ అందుకోసం రాలేదు. తెలంగాణను మరొక్కసారి పునర్నిర్మించే ఒక మహాయజ్ఞంలో